ఏపీలో మోంథా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా తుఫాను తీవ్ర రూపాన్ని దాల్చుతోంది. ముఖ్యంగా బీచ్ రోడ్లన్నీ కూడా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి. పూర్తిగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, కాకినాడ, ఉప్పాడ, గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మోంథా తుఫాను గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. విజయనగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కొత్తవలస, విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో భారీ వాన పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తవలసలో 53 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. నిన్న రాత్రి నుంచి కూడా తుఫాను ప్రభావం మొదలైంది. దీంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక పార్వతీపురం, కాకినాడ, ఉప్పాడ, గోదావరి, అలాగే విశాఖ, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే విశాఖ బీచ్ రోడ్ పూర్తిగా నీళ్లతో నిండిపోయింది. బీచ్ రోడ్లో రాకపోకలను కంట్రోల్ చేస్తున్నారు. ఇక ఇది తీవ్ర తుఫానుగా మోంథా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మోంథా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై చాలా తీవ్రంగా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుఫాన్ మోండా మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తున్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తుఫాన్ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతుంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందరి విధంగా బీభత్సం కలిగించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకు అతి భారీ వర్షాలకు ఇది కారణమవుతుంది. ప్రస్తుతం ఈ మోంథా తుఫాను బంగాళాఖాతం మచిలీపట్నానికి 230, కాకినాడకు 310, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ తీరం వైపు కదులుతోంది. ఈ రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను చేరువవుతున్న కొద్దీ మహోగ్రంగా మారుతూ కనిపిస్తోంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంటోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇదే తీవ్రత రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కాపులుప్పాడలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇక్కడ 125 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. విశాఖ రూరల్ 120 మిల్లీమీటర్లు, అనంతపురం 117 మిల్లీమీటర్ల వాన పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 86 ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మొత్తం 233 మండలాల పరిధిలోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలపై తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండబోతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 2000కు పైగా పునరావాస శిబిరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక తుఫాను ప్రభావంతో ప్రస్తుతం
అన్ని జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీవ్ర రూపం దాలుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అయితే ఏర్పాటు చేసింది. అనకాపల్లి జిల్లాకు ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు సముద్ర తీర ప్రాంతాలకు సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండమని వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు ఆదేశించారు. ఇక తుఫాను కారణంగా పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణ రోజులతో పోలిస్తే అలలు 1 మీటర్ ఎత్తు వరకు అదనంగా ఎగిసిపడుతున్నాయి. తుఫాను హెచ్చరికలతో మత్స్యకారులు ఆదివారం సాయంత్రానికి పడవలు, తెప్పాలను తీరంలో సురక్షిత ప్రదేశానికి చేర్చారు. సముద్ర తీరంలో అన్ని పర్యాటక ప్రదేశాలను పోలీసులు మూసివేయడంతో సందర్శకులు ఎవరూ అటువైపు వెళ్ళట్లేదు. ఇక మరోవైపు జిల్లాలో జలాశయాలు నీటి నిల్వలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకోగా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే స్పిల్వే గేట్లు ఎత్తివేశారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం రైతన్నలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు దెబ్బతింటాయనే ఆందోళన రైతన్నులంతా కనిపిస్తున్నారు. మరోవైపు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అలర్ట్ కొనసాగుతుంది. అలాగే వైజాగ్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు అధికారులు. ఏపీపై తుఫాను ప్రభావంతో ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రద్దీగా ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని, అవసరం లేని చోట్ల ఆపేయాలంటూ ఆదేశించారు. దూర ప్రాంత సర్వీసులు కూడా ప్రయాణికుల సంఖ్యను బట్టి నడపాలని నిర్ణయించారు. లేదంటే రద్దు చేస్తున్నారు. రద్దు సమాచారాన్ని ముందుగానే తెలియజేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మోంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న వారికి సర్వీస్ రద్దు సమాచారాన్ని కూడా ముందుగానే తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు అయితే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల విషయంలో ఇదే విధానాన్ని పాటించి ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఆ సర్వీసును రద్దు చేయాలంటూ కూడా ఆర్టీసీ ఎండీ ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తుఫాన్ అయితే హడలెత్తిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఆకస్మిక వరదలు వస్తే కూడా అప్రమత్తంగా ఉండేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇక భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలంటూ ఆదేశించారు. ప్రతి గంటకు మంగళవారం నుంచి తుఫాను బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలంటూ సూచించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించి తుఫాను ప్రభావాన్ని ప్రజలకు తెలియజేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మీరు చూస్తున్న దృశ్యాలు వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మోంతా తుఫాను ప్రభావంతో ఒకసారిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమవుతుంది. ముందుగా అన్ని ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఇవాళ రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం లేదా కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం అవుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది, విశాఖ తీరంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, మా ప్రతినిధి రాజు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో విశాఖ అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తుఫాను ప్రభావం ఇక్కడ లేకపోయినా కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 85 కిలోమీటర్ల పైనే ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేనున్నటువంటిది ఇది బీచ్ రోడ్డు. ప్రతిరోజు కూడా ఎంతోమంది చెప్పాలంటే లక్షల మంది బీచ్కి వస్తూ ఉంటారు, బీచ్ రోడ్డును ఆనందిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మొత్తం బీచ్ రోడ్డు అంతా ఎలా ఉందనేది మనమైతే చూడొచ్చు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇంచుమించుగా మనమంతా చూస్తే రోడ్డుకి 2 వైపులా కూడా ఎక్కడికక్కడ ముంపుకు గురైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ముంపుకి ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దీన్ని క్లియర్ చేసే పని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన చూడొచ్చు 2 వైపులా రోడ్డుకి 2 వైపులా కూడా రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తుఫాను ప్రభావానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి భారీ వర్షం కురుస్తుంది, మరోపక్క ఈదురుగాలు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంత ఈదురుగాలకు ఇంత భారీ వర్షానికి ఎక్కడికక్కడ విశాఖలో ఉన్నటువంటి బీచ్ రోడ్ అంతా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. దీంతో రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు నిలిపివేసినటువంటిది అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే
ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ పనులన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంచుమించుగా వీళ్ళు చూస్తే 2 అడుగుల లోతు నీళ్లు బీచ్ రోడ్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఫుట్పాత్ల మీద కూడా వర్షపు నీరు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా సిబ్బంది ముందు నుంచే ఎలర్ట్ అయ్యి వాళ్ళు పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే డ్రైనేజ్ మొత్తం అంతా పొంగి ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం లోపల నుంచి వాటర్ అంతా కూడా పొంగి రోడ్డు మీదకి అయితే వచ్చేస్తూ ఉంది. భారీగా వర్షం కురుస్తుంది. ఆ భారీగా కురిసినటువంటి వర్షాలకు ఒక్కసారిగా రోడ్లలోనూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లన్నీ పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే విశాఖలో ఉంది. అంటే క్షణాల్లో వర్షం కురవడం, వెంటనే వర్షం ఆగిపోవడం, ఎండ రావడం, మళ్ళీ అసలు వర్షం వస్తుందనే తెలుసుకునే లోపే మొత్తం తడిపేస్తుంది, ముంచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విచిత్రమైనటువంటి వాతావరణం విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో ఎంతో వాటర్ సముద్రంలో కలిసే ఆ రూట్లు ఇవన్నీ, ఆ రూట్లకు సంబంధించినటువంటి వాటర్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం డ్రైనేజీలో నుంచి ఈ రోడ్ల మీదకి పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి మనం సుడులు తిరుగుతూ మొత్తం ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం జీవీఎంసీ సిబ్బంది అయితే ఉన్నారు. ఎక్కడికక్కడ సముద్రం ఒక పక్క నుంచి అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంకి తోడు వస్తున్నటువంటి వర్షానికి మొత్తం ఒక బీచ్ రోడ్డు ఎక్కడికక్కడ మూతపడడం, ముంపుకు గురైనటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే సముద్రం అంతా కూడా చూస్తే అల్లకల్లోలంగా మారి ఎక్కడికక్కడ అంటే ఆ స్థాయి అలజడి అంటే ఒక విధంగా చెప్పాలంటే వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారం కూడా చూసిన సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దాదాపుగా 65 నుంచి 85 కిలోమీటర్లు తీరం దాటే కొద్దీ దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో సముద్రం అల్లకల్లోలంగా మారుద్దని చెప్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ క్షణాల్లో వర్షం కురవడం, క్షణాల్లో వాతావరణం మారిపోవడం, క్షణాల్లో ఎండ రావడం, ఈ భీకరమైనటువంటి వాతావరణం గాలి అయితే ప్రస్తుతం విశాఖలో వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ఈ వర్షపు ముంపు ఒక విధంగా చెప్పాలంటే విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. అదేవిధంగా పొంగి పొరులుతున్నటువంటి డ్రైనేజీ ఆ వ్యవస్థనంతా క్లియర్ చేస్తున్నటువంటి సిబ్బందిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మొంతా తుఫాను ఎఫెక్ట్ అటు తీరం దాటే దిశ వేరైనా కూడా వర్షము దాని ప్రభావము విశాఖలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.